హాయ్, నేను మీ బాను. ఈరోజు ఏమేమైందో 2 నిమిషాల్లో తెలుసుకుందాం పదండి. సో మార్నింగ్ లేవగానే గిరాకు వచ్చిందని షాప్కి వెళ్ళిపోయినా. వీడియో రికార్డ్ చేయడానికి కెమెరా పెట్టేసుకొని షట్టర్ అయితే లేపేసిన. ఇలా లోపలికి వెళ్ళిపోయినా లేదు, అప్పుడే మా పని మనిషి అయితే వచ్చేసింది. ఇక ఆమె వచ్చాక తన పని తను కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన పని స్టార్ట్ అయిపోతుంది. ఎట్ ఫస్ట్ గ్లాస్ ఏదో గలీజ్ కనిపిస్తుందని వాటర్ పోసేసి బట్టతో క్లీన్ చేసేసిన. ఈరోజు ఫ్రైడే అని పూజ అయితే చేసేస్తున్నా నేను. ఇక దాని తర్వాత ఫోటోని క్లియర్ కట్గా కడిగేసి పైన పెట్టేస్తున్నాను. ఇందాకే మంచిగా గ్లాస్ తుడిచిన. ఇక మళ్ళీ ఒక కలకండం అయితే జరిగింది. మా పొట్టోడు ఇంటి నుంచి పూలు తీసుకొచ్చిండు. సప్పున అగ్గిపెట్టకి దీపం అయితే ముట్టించేసిన. అండ్ 2 అగరబత్తులు తీసుకొని ముట్టించేసిన. అండ్ అవి ప్లేస్ చేసి మంచిగా దేవునికి మొక్కిన. అండ్ నవ్ ఇట్స్ టైమ్ టు లైట్ ది ధూప్ స్టిక్. ధూప్ స్టిక్ కూడా మళ్ళీ ప్లేస్ చేసేసి దేవునికి అయితే మొక్కేసిన మళ్ళీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ ఫ్లవర్స్. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత చక్కగా ఇంటికి గుసాయించి టిఫిన్ అయితే చేసేస్తున్నా. మై ఫేవరెట్ టిఫిన్ ఇస్ దిస్ దోశ. అండ్ మీలో ఎంతమంది దోశలు వస్తున్నారో కమెంట్ చేయండి. ఇగో వీడు మా అల్లుడు, వీడు పెద్దోడు, వాడు చిన్నోడు. ఓ వీళ్ళిద్దరి వల్ల మొత్తం అంతా ఫ్యామిలీ కార్టూనే చూడాల్సి వచ్చింది. అది ద చిల్డ్రన్స్ పవర్. ఇది నా బ్రాండ్. టిఫిన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ షాప్కి అయితే రిటర్న్ అయినా. ఇది నా రింగ్ లైట్, దీంతో పాటు ఉన్న స్టాండ్ అయితే మటాచ్ అయిపోయింది. ఇవైతే ఊరు నుంచి తీసుకొచ్చిన పండ్లు అట్లానే పెడితే మురిగిపోతాయని తీసేసి పెట్టాం. సో వీడైతే పండ్లతో పాటు వచ్చిన పిల్లాడు అన్నమాట. నా వెనకాల ఉన్నది ఎర్రకోచి. మార్నింగ్ అంతా అయ్యాక ఈవినింగ్ చాయ్ వీళ్ళకైతే వెళ్ళిపోయినాం. షాప్లో ఉన్నాం కాబట్టి ఇక్కడే రోడ్ సైడ్ కాబట్టి సో నాయిస్ ఎక్కువ ఉంటుంది, ఏమనుకోవద్దు. మైక్ మాత్రం మర్చిపోయినా నేను. సో నెక్స్ట్ टाइम నుంచి आई विल ट्राई. आज का तो व्लॉग पूरा हो गया. दूसरे व्लॉग में मिलेंगे. बाय बाय, शुक्रिया, थैंक यू, धन्यवाद.